ఇటు కందుకూరు ఘటన అటు భీమవరం డీఎస్పీ వ్యవహారంపై స్పందించారు హోంమంత్రి అనిత. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కందుకూరు లక్ష్మీనాయుడు కుటుంబాన్ని తాము పరామర్శించామన్నారు అనిత. హత్య కేవలం ఆర్థిక లావాదేవీల కారణంగానే జరిగిందన్నారు అనిత. వారు మంచి స్నేహితులై ఉండి వ్యాపారం చేసుకున్నారని, చిన్నపాటి ఆర్థిక లావాదేవీల కారణంగా విభేదాలొచ్చాయని, ఎంతైనా లక్ష్మీనాయుడు హత్య బాధాకరమన్నారు అనిత. అయితే ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో డెఫినెట్ గా కుటుంబాన్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి మేము పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సుదీర్ఘంగా దీని మీద చర్చలు జరిగినాయి. ఎందుకంటే ఒకటి అంత బ్రూటల్ గా చంపే పరిస్థితి రాకూడదు. ఒకటి అంటే ఇక్కడ రెండు నేపథ్యాలు. ఒకటి నిందితుడికి శిక్ష పడాలి అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ పరంగా మనందరం కూడా సహాయ సహకారాలు అందించాలి, వాళ్ళకి కూడా భరోసా ఇవ్వాలి అన్న నేపథ్యం ఒకటి. ఈ రెండిట్లోని నిందితుడికి శిక్ష పడాలి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా, నేను మంత్రి గారు అందరం కూడా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ భార్య తను ఒకటే కోరుకుంది, నాకు నిందితుడికి శిక్ష పడాలి, ఎట్టి పరిస్థితుల్లోనే నాకు లాంటి పరిస్థితి ఇంకా ఆడదానికి రాకూడదు, అదేవిధంగా చాలా బ్రూటల్గా చంపారు, అతను ఎట్టి పరిస్థితులను బయటికి రాకూడదు, ఇదే నా కోరికమ్మ, నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు, కొంచెం నాకు సపోర్ట్ చేయండి, మనం ఆదుకోవాలి. కాబట్టి ఎవరైతే చిన్న బిడ్డలు ఉన్నారో, ఆడబిడ్డలు, ఇద్దరు కూడా ఆడబిడ్డలు, ఆ ఇద్దరు పిల్లలు అదేవిధంగా తల్లి అంటే లక్ష్మీనాయుడు భార్యకి వాళ్ళిద్దరు పిల్లలకి కూడా ముగ్గురికి 3 ఎకరాలు అంటే 2 ఎకరాలు పొలముతో పాటు 5 లక్షలు వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడానికి, ఆర్థిక సహాయం చేయడానికి గవర్నమెంట్ సిద్ధపడింది. అయితే ఇదంతా భీమవరం డీఎస్పీ జయసూర్యపై పవన్ ఫిర్యాదుపైన స్పందించారు హోంమంత్రి అనిత. డిప్యూటీ సీఎంగా పవన్ డీజీపీని నివేదిక అడగటంలో ఎలాంటి తప్పు లేదన్నారామె. అంతేకాదు తనకు వచ్చిన సమాచారాన్ని పవన్ వెల్లడి చేయడంలో మాత్రం తప్పేముందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో శాఖల మధ్య సమన్వయ లోపం లేకుండా పనిచేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు హోంమంత్రి అనిత. మాది ఎన్డీఏ కూటమి అండి. మేము ఒక విషయం చెప్పనా, మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్లో సీఎంని మీరు అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈరోజు మాకు. అదే కాదు చెప్తున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ సీఎంని మీరు అడుగుంటే, లాస్ట్ సీఎంని మీరు అడుగుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా వచ్చి ఉండేవి కాదు. నేనేమంటానంటే, ఈరోజు మేము అందరం ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు. మాకు అండర్స్టాండింగ్ ఉంది, మాకు సమన్వయం ఉంది, శాఖల మధ్యలో సమన్వయం ఉంది, మాకు ఎటువంటి ఈగోస్ లేకుండా మేము పనిచేస్తున్నాం, మా అధికారులు ఎటువంటి ఈగోస్ లేకుండా పనిచేస్తున్నారు. మీకు కావాల్సింది రిజల్ట్, మంచి పరిపాలన, మేమందరం కలిసి మేము పని చేసుకుంటాం అనుకునేటప్పుడు ఇది అంత క్వశ్చన్ అవసరం లేదని నా ఉద్దేశం. మాది ఎన్డీఏ. అటు కందుకూరు ఘటన అలాగే భీమవరం డీఎస్పీ వ్యవహారంపై హోంమంత్రి అనిత స్పందించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కందుకూరు లక్ష్మీనాయుడు కుటుంబాన్ని తాము పరామర్శించామని చెప్పారు. హత్య కేవలం ఆర్థిక లావాదేవీల కారణంగానే జరిగింది అంటున్నారు మంత్రి. అలాగే వారు మంచి స్నేహితులై ఉండి వ్యాపారం చేసుకునేవారని, చిన్నపాటి ఆర్థిక లావాదేవీల కారణంగా ఇలాంటి విభేదాలొచ్చాయంటూ గుర్తు చేశారు. ఎంతైనా లక్ష్మీనాయుడు హత్య అనేది బాధాకరమని చెబుతున్నారు. అలాగే అటు భీమవరం డీఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్కి కూడా, అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఎన్నో ఫిర్యాదులు అందాయి. దానికి సంబంధించి డిప్యూటీ సీఎంగా పవన్ డీజీపీని నివేదిక అడగటంలో కూడా ఎలాంటి తప్పు లేదంటూ చెప్పారు మంత్రి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మంత్రి స్పందించిన తీరుకు సంబంధించి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఎందుకు వచ్చింది, ఏ సందర్భంలో చేశారు? వాస్తవం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ ఒక అంశం మీద రివ్యూ చేశారు. అదేంటంటే పూర్తిగా ఒక భీమవరం సంబంధించిన డిఎస్పీ జయసూర్య అక్కడ స్థానికంగా పేకాట శిబిరాలు ప్రోత్సహించడంతో పాటు అక్కడ స్థానిక సివిల్ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అవుతూ అక్కడ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ అనేక ఫిర్యాదులు వచ్చాయంటూ మధ్యాహ్నం అధికారికంగా ఆ పార్టీ కార్యాలయం నుంచి, క్యాంపు కార్యాలయం నుంచి అఫీషియల్ గా మెసేజ్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి అయితే డీజీపీకి సంబంధించి కూడా ఆ వివరాలు పంపాలంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఆ అంశాన్ని హోంమంత్రి దగ్గర ప్రస్తావించిన సందర్భంలో డిప్యూటీ సీఎం కి కూటమిలో ఉన్న పార్టీలకి అన్ని సమన్వయం చేసుకుంటాం, అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ ఆయన డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి వచ్చిన సమస్యని ప్రభుత్వ దృష్టికి, డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు తప్పింది అక్కడ దీంట్లో నెగిటివిటీ అనేది లేదంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఉప ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవి కాదు కదా, ఆయన శాఖ మంత్రిగా డీజీపీకి ఎలా ఆదేశాలు ఇస్తారు, అదే నివేదిక వాళ్ళని ఎలా ఆదేశిస్తారంటూ క్వశ్చన్ చేస్తున్న సందర్భంలో
కూటమిలోని పార్టీ నేతలు మంత్రులందరికీ బాధ్యత ఉంటుంది. ఎవరికైనా వాళ్ళకి నోటీస్ వచ్చినప్పుడు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం తప్పేంటంటూ ఆమె చెప్పుకురావడం జరిగింది. వాటితో పాటు కందుకూరు ఇష్యూ గురించి కూడా మీడియాతో మాట్లాడారు. ఆదివారం వెళ్లి ఒక నివేదికని ప్రభుత్వానికి మంత్రి నారాయణ హోంమంత్రి ఇచ్చారు. అక్కడ బాధితులతో మాట్లాడి ఏం జరిగిన వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రికి వివరించిన అంశాలను కూడా ఈ రోజు మీడియాతో చెప్పారు. కేవలం ఆర్థిక లావాదేవీలు వ్యక్తిగత కారణాల వల్లే కందుకూరు మర్డర్ జరిగిందనేది హోంమంత్రి అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎక్కడ దీంట్లో కుల ప్రస్తావన లేదంటూ ఆమె చెప్పుకొచ్చారు. కులాలని లాగి కొన్ని పార్టీలు రాజకీయం చేసుకోవాలని చూస్తున్నాయంటూ హోంమంత్రి మండిపడ్డారు. అక్కడ బాధిత మహిళకి కుటుంబానికి వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఏ విధంగా న్యాయం చేయాలని ముఖ్యమంత్రి ఆలోచించారు. ఆ కోణంలోనే భార్యతో పాటు అదేవిధంగా పిల్లలకి ఆ తమ్ముళ్ళు ఇద్దరికి న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి ఎక్స్ప్రెస్ ప్రకటించారు. మరోవైపు నిందితుల్ని కఠినంగా శిక్షించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయడంతో పాటు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా నియమించారు. ఇది బాధితుల తరపున మేము నిలబడతాం కాబట్టి ఈ విధంగా తీసుకున్నామని హోంమంత్రి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ 2 అంశాల మీద హోంమంత్రి క్లారిటీ ఇచ్చారు. కందుకూరి ఘటన మీద క్లారిటీ ఇవ్వడంతో పాటు ఉప ముఖ్యమంత్రి భీమవరం డిఎస్పీకి సంబంధించిన వ్యవహారం మీద నాకు క్లారిటీ ఇచ్చారు. పూర్తిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి మంత్రికి ముఖ్యంగా డిప్యూటీ సీఎంకి ఆయనకి బాధ్యత ఉంది. ఖచ్చితంగా డీజీపీని నివరించుకోవడంలో తప్పు లేదంటే ఆమె చెప్పుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎస్ రాజేష్, అయితే నివేదిక కూడా తమ వద్ద ఉంది, త్వరలోనే అందిస్తామని చెబుతున్నారు. అంటే ఎటువంటి నివేదిక వారి వద్దకు వచ్చింది? దీని నివేదిక ప్రకారమే డిఎస్పీ పైన చర్యలు ఉండే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా భీమవరం ఎమ్మెల్యే తిరుపతి రామాంజనేయ జనసేన పార్టీ ఎమ్మెల్యే అక్కడ లోకల్ గా జనసేన పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయి వ్యవహారాలని అక్కడ ఎమ్మెల్యే ద్వారా పవన్ కళ్యాణ్ తెప్పించుకున్నారు. వాస్తవంగా చాలా ఫిర్యాదులు అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి వెళ్ళి తర్వాత అక్కడ పట్టించుకోకపోవడంతో నేరుగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చిన తర్వాత వరుసగా ఒకే వ్యక్తి మీద డిఎస్పీ మీద ఈ స్థాయిలో ఎందుకు విమర్శలు వస్తున్నాయి? అందులోనూ జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నటువంటి నియోజకవర్గంలో డిఎస్పీ మీద ఎందుకు ఇన్ని ఆరోపణలు లేకపోతే ఇన్ని విమర్శలు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ ఆరా తీయరు. అవన్నీ తెలిసిన తర్వాత పూర్తిస్థాయి ఆరా తీసిన తర్వాత వెంటనే పశ్చిమ గోదావరి ఎస్పీతో మాట్లాడి వివరాలని కావాలని చెప్పడంతో అటు ప్రభుత్వం పోలీసు తరఫున నివేదిక ఇవ్వబోతుంది. రెండోది పార్టీ పరంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నివేదిక కూడా తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు డీజీపీ నివేదిక కోరారు కాబట్టి ఆ నివేదికకు సంబంధించి ఇటు డిప్యూటీ సీఎం తీసుకొచ్చినటువంటి అంశాలు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదికలు కూడా డీజీపీ పంపించే అవకాశం కనబడుతుంది. డీజీపీ నివేదిక ఇచ్చిన తర్వాత రాజేష్, అయితే ఇప్పుడు డిఎస్పీ జయసూర్య వ్యవహార శైలి గురించి డిప్యూటీ సీఎం వరకు కూడా ఫిర్యాదులు వెళ్లే అవకాశం ఎందుకు వచ్చింది? అంటే ముందుగా హోంమంత్రికి కాకుండా డిప్యూటీ సీఎంకి ఈ విధమైన ఫిర్యాదులు అందాయా, లేదంటే గతంలో హోంమంత్రి గారికి కూడా ఇటువంటి ఫిర్యాదులు వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఖచ్చితంగా అంటే వాస్తవంగా హోంమంత్రి కూడా ఈ విషయం గురించి స్పందించారు. కేవలం పోలీసులే కాదు వాళ్ళకి న్యాయం జరుగుతున్న వ్యక్తుల వద్ద కూడా బాధితులు వెళ్తూ ఉంటారు. ఆ కోణంలోనే డిప్యూటీ సీఎం దగ్గరికి ఆ బాధితులు వెళ్ళి ఉంటారు కాబట్టి ఆయన ఆ విధంగా స్పందించారని హోంమంత్రి కూడా చెప్పుకొచ్చారు. వాస్తవంగా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడ పరిష్కారం కాకపోతేనే ఇక్కడికి వచ్చారనేది వాస్తవం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రిపీటెడ్ గా అంశాన్ని ఆ ఫిర్యాదులు చూస్తున్నారు కాబట్టి స్పందించి ఎందుకు ఇది జరుగుతుంది, ఎందుకు స్పందించట్లేదని రియాక్ట్ అయ్యి ఈ రోజు జయసూర్య వ్యవహారం సంబంధించి డీజీపీ నివేదిక కోరారు. హోంమంత్రి కూడా ఆల్రెడీ మా దృష్టిలో ఉందని చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నివేదిక వచ్చే అవకాశం కనబడి నివేదిక వచ్చిన తర్వాత ఆయన సస్పెండ్ చేయడమా లేకపోతే ఏ చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఎస్ రాజేష్, అయితే ఇప్పుడు హోంమంత్రి అనిత డిఎస్పీ పైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? మరి ఫిర్యాదులు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కూడా వెళ్లిన నేపథ్యంలో ఆయన ఏదైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? అంటే చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద నుంచే చర్యలు వస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ నివేదిక కోరారు కాబట్టి ఆ నివేదిక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇచ్చిన తర్వాత ఆ నివేదిక సారాంశం అటు హోంమంత్రితో పాటు ముఖ్యమంత్రితో కూడా వివరించిన తర్వాతే పోలీస్ శాఖ ప్రక్షాళన చేసే అవకాశం కనబడి డిఎస్పీ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డీజీపీ నుంచి నివేదిక వచ్చిన తర్వాత ఆ వివరాలని ఒకసారి ముఖ్యమంత్రితోనూ హోంమంత్రితో మాట్లాడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఇటు కందుకూరు ఘటన అలాగే భీమవరం డిఎస్పీ వ్యవహారంపై హోంమంత్రి అనిత స్పందించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే కందుకూరు లక్ష్మీనాయుడు కుటుంబాన్ని తాము పరామర్శించామన్నారు అనిత. అదేవిధంగా హత్య కేవలం ఆర్థిక లావాదేవీల కారణంగానే జరిగింది అని చెప్పుకొచ్చారు. అలాగే చిన్నపాటి లావాదేవీలే
ఈ హత్యకు గల కారణంగా కూడా చెప్పారు అనిత. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి, అలాగే డీఎస్పీ జయసూర్య వ్యవహారానికి సంబంధించి డిప్యూటీ సీఎం నివేదిక కోరారు. మా మధ్య సమన్వయంగా ఉంది, సంయుక్తంగా పనిచేస్తున్నాము, అన్ని శాఖలు కలిసి సంయుక్తంగా పనిచేస్తున్నాయి, ఎటువంటి విభేదాలు లేవంటూ కూడా ఒక క్లారిటీనిచ్చారు.